వస్తుంది కరెంటు, సాయంత్రం 5 కాగానే బావి కాడ కరెంటు పోతుంది. అంటే రేపు రైతు డిస్కామ్ అమల్లోకి రాగానే బావి కాడ మీ వ్యవసాయానికి వచ్చే కరెంటు కేవలం 7-8 గంటలు మాత్రమే ఉండబోతా ఉంది. 7-8 గంటలే ఉంటుంది బావి కాడ. అంటే రేవంత్ రెడ్డి నాడు కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు ఈ రైతు డిస్కామ్ తో ఉరివేయబోతా ఉన్నాడు. రేపు రైతులకు కరెంటు రాదు, రేపు 7-8 గంటల కరెంటే వస్తుంది. అరే రేవంత్ రెడ్డి, నువ్వు రైతు బిడ్డ అంటావు. రైతులు ఏం పాపం చేసిండ్రు? ఉన్న కరెంటు ఉడగొడితివి, రైతు బంధు ఎగగొడితివి, రైతు బీమా బంధు పెడితివి, ఎరువులు సరఫరా చేయకపోతివి, వడ్లు కొనకపోతివి. ఏందన్న ఒక్కటన్న మంచి పని చేసినాడే? రైతు సోదరులు ఆలోచించాలి. ఆనాడు కేసీఆర్ ఉంటే ఇదే పెద్దపల్లిలో, సుల్తానాబాద్లో, మీ జూలపల్లిలో, శ్రీరాంపూర్లో ఎకరం 50 లక్షలు 60 లక్షలు ఉండే. ఇవాళ ఎంతైంది భూముల విలువ? సగం అయిందా లేదా? కేసీఆర్ రైతు విలువ పెంచిండు, రైతు చేతిలోని భూమి విలువ పెంచిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక రైతు గౌరవం తగ్గింది, రైతు చేతిలోని భూమి విలువ కూడా తగ్గుముఖం పట్టింది. ఏమనంటే ధరలు పెంచుడే, పెంచందేమని ఉన్నదా రేవంత్ రెడ్డి? మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద 5,000 ట్యాక్స్ వేసిండు. ఇక రేపటి నుంచో ఎల్లుండి నుంచి సీసాలకు కూడా పెంచుతారట. నిన్ననే భూముల ధరలు పెంచిండు. ఎవరైనా పేదవాడు బిడ్డ పెళ్లికో, పిల్లల చదువుకో, దావఖానకో భూమి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతీవి, మందు బాబులకు ధరలు పెంచబడితివి, ఆర్టీఏ ట్యాక్సులు పెంచితివి, ఇచ్చేది మాత్రం ఎగబెడితివి. ఇచ్చే రైతు బంధు ఎగబెట్టిండు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టిండు, తులం బంగారం ఎగ్గొట్టిండు, ఇచ్చే పథకాలు బంద్ పెట్టిండు, ధరలు మాత్రం పెంచిండు. ఇంకా కాంగ్రెస్ కోటేస్తారు ఎవడన్నా? అసలు రైతు లోటేయకుండా మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుందా? అందుకే అంటున్నా నేను, తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచేది లేనే లేదు. నిన్న ఒక మాట అంటుండు రేవంత్ రెడ్డి, హిట్లర్కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ను చూసి హైడ్రా పెట్టినా అంటుండు. ఎవడన్నా హిట్లర్ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే, అరే వీడి హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. అంతే కదా? ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే, అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే, అరే వీడు హిట్లర్ లాగా తయారైందిరా భయ్ అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు? నేనే హిట్లర్ నువ్వు అంటుండు, నేను హిట్లర్ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్కి ఏం గతి పెట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్ కు బట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలా అందుకే గుర్తుపెట్టుకోండి, మనకేం బాధ లేదు, మొట్టమొదలే అన్న భవిష్యత్తు మనదే అన్న. ఇలా హిట్లర్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. జర్మనీ దేశం ఈ రోజు కూడా జర్మనీ దేశం ప్రజలకు క్షమాపణ చెప్తుంది. హిట్లర్ చేసిన దురాగతాలకు, హిట్లర్ యొక్క తప్పులకు ఈ రోజు కూడా జర్మనీ ప్రపంచానికి క్షమాపణ చెప్తూనే ఉంటుంది. రేపు ఈ రేవంత్ రెడ్డి పాపాలకు, రేవంత్ రెడ్డి అవినీతి వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జాతికి, ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాల్సి ఉంటుంది. రేవంత్ కు ఇలా ఆలోచించాలి. అసలైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా మిగిలింటే, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే, రేవంత్ పుణ్యమాని మీ జీవితం అంతా మా రేవంత్ చేసిన తప్పులకు, మా రేవంత్ హైడ్రాకు, మా రేవంత్ అరాచకాలకు, కబ్జాలకు మీరు కూడా తెలంగాణ జాతికి క్షమాపణ చెప్తూనే ఉండాల్సి వస్తుంది. ఇవాళ రేపటి తప్పదలకి అయిపోయింది కాంగ్రెస్ పని. అందుకే మీరు కార్యకర్తలు నేను కోరేది ఒక్కటే, కష్టం అవుతుంది. ఇడొక బబ్లు ఉన్నాడట కదా ఎవడో ఒకడు,
తెలుసా బబ్లు నిక్ నేమ్. ఈడొక పోలీస్ అధికారి బబ్లు అంటారట ఆయనను. బబ్లు సంగతి చెప్తాం కానీ ఆ బబ్లు ఎవడన్నా మా కార్యకర్తలు ఉన్న విషయాన్ని వడ్లు కొంటలేడనో, రైతు బంధు రాలేదనో, రైతు బీమా ఎగబెట్టినవనో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే మా కార్యకర్తల్ని దెబ్బలు కొడుతుండట. మొన్న మా తమ్ముడు మా శ్రీకాంత్ను 2వ తారీఖు నాడు కొట్టిండని తెలిసింది. బిడ్డ బబ్లు, రేపు మా శ్రీకాంత్ చేత కేసు పెట్టించి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా శ్రీకాంత్ ఎంత బాధపడ్డాడో ఆ బాధ ఏందో నీకు రుచి చూపిస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా ఉంటే మర్యాద. మీరు కాపాడతాడా మీ ఎమ్మెల్యే? కాపాడతాడా ఈ రేవంత్ రెడ్డి నిన్ను? రేపు రేవంత్ రెడ్డి ఉంటాడా? ఆలోచించుకోవాలి. అరే కింద పోలీస్ కానిస్టేబుల్లే మళ్ళా కేసీఆర్ రావాలంటారు. ఇలా నువ్వు ఏ కానిస్టేబుల్ అయినా పక్కకు తీసుకుపోయి అడుగు. వాళ్ళ టీఏలు బంద్ అయిపోయినాయి, వాళ్ళ సరెండర్ లీవ్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇచ్చిన, బరాబర్ టీఏ పైసలు ఇచ్చిన. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ లేదు, టీఏ బిల్లు లేవు, స్టేషన్ అలవెన్స్ లేదు, అంత ఆగమైపోయింది. నిన్న ఇవాళ ఆయన ఆరోగ్య భద్రత కూడా బంద్ అయిపోయింది. ఆ ఆరోగ్య భద్రత బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య బీమా అని 1.5% జీతంలో కోత పెట్టిండ్రు. రేపు మీరు ఏమి డౌట్ పెట్టుకోకుండ్రి, కానిస్టేబుల్ల ఓట్లు, పోలీసు వాళ్ళ ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్కి పడతాయి. రైతుల ఓట్లు మనకే పడతాయి, విద్యార్థుల ఓట్లు మనకే పడతాయి. అందువల్ల కొద్దిగా ధైర్యంగా ఉండండి. తప్పకుండా భవిష్యత్తు మనదే. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళకే మనకంటే మంచిగా అర్థమైంది. ఇంత అవుతుంది కదా, ఒక్క మంత్రి అయినా తిరుగుతుండా? ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారా? మా మెదక్ జిల్లాలో అయితే ఒక్క మంత్రి రాలేయాలటి వరకు. ఎందుకంటే వస్తే రైతులు తిరగబెట్టేట్టున్నారు, రైతులు ఎగబెట్టేట్టున్నారు. ఆ ట్యాంకులు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వానకాలంకు యూరియా స్టాక్ లేదు. కేసీఆర్ ఉండగా 3 నెలల ముందు తెచ్చి పెట్టుండే యూరియా. ఇప్పుడు మళ్ళా వానకాలంలో మళ్ళా యూరియాల కోసం లైన్లు కట్టాలి మళ్ళీ మనం. అంటే ఈ ప్రభుత్వం రైతులంటే చిన్న చూపు ఉన్నది. అందువల్ల మిత్రులారా, రైతులతోని ఎవడు పెట్టుకున్నా ముంగట పడడు. వెనకటో సామెత ఉంటుంది, ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగట పడది, రైతు ఏడ్చిన రాజ్యం ముంగట పడదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రైతుల ఉసురు తాకక తప్పదు, ఆయన దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. కార్యకర్తలు, మా నాయకులు మంచిగా పనిచేయండి. కొంతమంది అటు ఇటు అయినరు, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు. కష్టకాలంలో మనకున్నోడే దేవుడు. ఈ కష్టకాలంలో ఉన్న మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు, ఈ కార్యకర్తలే మాకు నిజమైన బంధుమిత్రులు. ఈనాడు ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలే పార్టీ హైకమాండ్ కు ఆత్మీయులు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మనం గ్యారంటీ వస్తాం, కానీ ఇలా ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలున్నారో గుండెలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటాం. తమ్ముళ్ళారా, ధైర్యంగా ఉండండి, ఏం భయపడకండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. రాబోయే రోజుల్లో చక్కగా మన కమిటీలన్నీ వేసుకొని, పార్టీ మెంబర్షిప్ చేసుకొని, శిక్షణ కార్యక్రమాలు పెట్టుకొని పార్టీని మంచిగా బలోపేతం చేసుకుందాం. భవిష్యత్తు మనది ఉంటుంది. మా మనవరన్న నిర్ణయాల గట్టిగానే వేసుకున్నాడు, కానీ ఇంకా కొద్దిగా గట్టిగా వేయాలి. ఇక బయలుదేరాలి, రోజు ఇక డి అంటే డి అనాలి, దేనికైనా తయారు ఉండాలి. నీ వెనుక పార్టీ ఉన్నది, నీ వెనుక కార్యకర్తలున్నారు, నువ్వు ధైర్యంగా కొట్లాడే ప్రయత్నం చేయి. నువ్వు గట్టి కొట్లాడితేనే కార్యకర్తలకు ధైర్యం వస్తుంది. నువ్వు బయలుదేరితేనే కార్యకర్తలు ఇంకా గట్టి, నువ్వు ఒక్క అడుగేస్తే వాళ్ళు 2 అడుగులు వేస్తారు. సో అందువల్ల మిత్రులారా, మంచి నాయకులు ఉన్నారు వేదిక మీద, అంతా సీనియర్ నాయకులు. మా రాములన్న గాని, మా రాకేష్ గాని, సత్యనారాయణ రెడ్డి గాని, మా శంకరన్న గాని, మా రఘువీర్ సింగ్ గాని, అందరూ హేమీలు ఉన్నారు. కలిసి పనిచేయండి, కలిసి ఉద్యమం చేయండి, కలిసి ప్రభుత్వం మీద పోరాడండి. భవిష్యత్తు మనదే. మనకంటే కార్యకర్తలు మనకు ముఖ్యం. ఇవాళ మనం ఆ కార్యకర్తల కోసం అందరం కూడా కలిసి పనిచేయాలి. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఇవాళ ఆ కార్యకర్తలు
ఇంత కష్టకాలంలో నిలబడ్డటువంటి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాలంటే మన అభిప్రాయ భేదాలు పక్కన పెడదాం, అందరం కలిసిమెలిసి మళ్ళీ మన కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. Lose control. Baseline melodies got me in a chokehold. Take these, get this, sip some. Lose control. Baseline melodies got me in a chokehold. All day. Lose control. हाँ, तो रहने वाले कहाँ के? पिताजी का नाम? राशन कार्ड तो होगा ही। डोमिसाइल, मार्कशीट, पासिंग सर्टिफिकेट, जन्म पत्रिका, कुछ तो होगा। केवाईसी कैसे करें अब? इस चिकन का केवाईसी करना मुश्किल है, इसलिए